ఆదుకున్నట్టు ఎవరు ఆదుకోలేదు. పవన్ కుమార్ కూడా రాలేదు, చంద్రబాబు నాయుడు కూడా రాలేదు. 2.5 సంవత్సరాల్లో ఈ చేతులతో పౌరుల మందికి అంబులెన్స్ ఎక్కించారు. మా ప్రాణం ఉందంటే జగన్ వల్లే, ఇది వాస్తవం. జగన్కే మా ఓటు, మేము గెలిపించుకుంటాం. మా పిల్లలకు కూడా సరైనది మాకు విద్యా బుద్ధులు ఇచ్చారు. చదువుకోపనులకి ఈనాడు పేదలకి మేము చదువుతున్నాం, అందుకే మా జగన్కే గెలిపించుకుంటాం. చంద్రబాబు నాయుడు వద్దు, అడొద్దు, జగనే కావాలి. జై జగన్, జై జగన్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు కాడి నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే మటుకి మాకు గ్యారంటీ వాలంటీర్ కూడా తీస్తాడు. వాలంటీర్ మాకు కావాలి. ఇన్నాళ్ళు పింఛనీలకి ఎక్కడికో మా అయ్య మా తాత వెళ్ళేవారు, ఇప్పుడు మాకు అదే పరిస్థితి తెచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు తెచ్చాడు, దేన్ని తెచ్చాడు? మాకు కావాలి, జగనే కావాలి, జగన్నే గెలిపిస్తాం. బాగుంది, పాలన బాగుంది కాబట్టి అతని కాస్త మాట్లాడుతున్నా. మంచిగా చేశారు కదా, మంచి చేయబట్ట ముందుకు వచ్చి ఎండలో మంటుడు ఎండ చూడండి, ఎండ మంచి చేయబట్ట కదా వచ్చాం. విష్ణుకుమార్ రాజు వస్తున్నారు, వచ్చాడండి చెట్టుకి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడానికా? ఎందుకండి మాకెందుకండి? మాకు కేకే రాజు గారే కావాలి, కావాలి, అతనే రావాలి. 3 పార్టీలు కలిస్తే ఇబ్బంది అంటున్నది. 3 పార్టీలు ఎందుకండి? ఇబ్బంది ఏం లేదు. ఎన్ని పార్టీలు వచ్చినాయండి, ఒకే పార్టీ సిద్ధం, జగన్కే సిద్ధం. ఏమనిపిస్తుంది సార్, ఇంత పెద్ద నామినేషన్ ఎంతమంది వచ్చారు? ఈసారి డిప్యూటీగా కేకే రాజు గారు అఖండ మేజర్తో గెలుస్తారు, దానికి తిరుగులేదు. అది నామినేషన్ ఎంతమంది వచ్చారండి? జనాలు ఎక్కువ అభిమానం అండి, అభిమానం ఆయన చేసిన వర్క్లు. పార్టీ ఎవరు బాగా చేస్తుంటే వాళ్ళకే ఫాలో అవుతారు. దాని గురించి మనం ప్రతి ఒక్కరు తెలిసింది అది విషయం అనమాట. నార్త్ లో కేకే రాజు నెంబర్ 1 గా వస్తాడు, ఏం గ్యారంటీ చేస్తారు. అదే ఆ రోజు అయిపోయింది అంతే. ఈసారి ప్రతి ఒక్కరు కూడా అఖండ విజయంతో గెలిపిస్తారు.